హాయ్ అండి. ఈరోజు నేను లాంగ్ బీన్స్తో ఫ్రై చేశానండి ఉల్లి కారంతో. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా లాంగ్ బీన్స్ని క్లీన్ చేసుకుని 1 ఇంచ్ వరకు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. బీన్స్ దానిలోకి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి. బీన్స్ మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇలా బీన్స్ 5 మినిట్స్కి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి. మనకి ఫ్రై అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక బీన్స్ ముక్కను తీసుకుని ఇలా చేత్తో ఇలా మెదిపితే ఫ్రై అయిందో లేదో మెత్తగా వస్తే ఫ్రై అయినట్టే అండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 ఆనియన్స్, 1.5 టేబుల్ స్పూన్ పచ్చికారం కూడా వేసేసుకున్నానండి. కూరలో వేసే కారం కాదండి, పచ్చికారం ఇది. వేసుకుని బీన్స్లోకి వేసేసానండి. దీనిలో నేను పోపు కానీ ఎటువంటి మసాలాలు వేయలేదండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసేసుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ హైలో ఉంచుకుని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకి సైడ్ డిష్గా కానీ రైస్లోకి రోటీస్లోకి బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.